Hi guys, welcome back to our channel STEM to STEM Talk. Today, let's discuss SRS versus KKR match. SRH opener Travis Head, KKR opener Gurbaz. మీరు స్టార్ట్ చేస్తారా SRH? మాట్లాడతాం ఉంటాడు. అసలు వానికి T20 ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ ఆడేది. అది T20 29 యావరేజ్ ఉంది ఇంటర్నేషనల్ చాలా మాకు అది వానికి SRH టీమ్ కి ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ ఉండదా? అదే మా గుర్బాజ్ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ కి మెయిన్ బ్యాట్స్మెన్ వాడు, ప్లస్ కీపింగ్ కూడా చేస్తాడు మాకు. వీరు కూడా Obvious గా ఆస్ట్రేలియాకి గుర్బాజ్ బ్యాట్స్మెన్ మెయిన్ బ్యాట్స్మెన్ వాడు కూడా. ఓకే, కానీ వాడు T20 లో మెయిన్ బ్యాట్స్మెన్ ఏం కాదు ఆస్ట్రేలియాకి కంపేర్ టు గుర్బాజ్. అదేరా ఇన్ని రోజులు ఎవడు ఇయ్యలేడు ఆడ. ఈడ మేము ఇస్తున్నాం ఛాన్స్ ఫ్రీగా ఆడరా T20 SRH వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అని ఓడిఐ ఫార్మాట్ బట్టి తీసుకున్నారు. ఓడిఐలో మంచిగా ఆడినప్పుడు తీసుకున్నాడు. ఐపీఎల్ ఆడతాడని గ్యారంటీ ఏం లేదు. ఆడతాడు బ్యాటింగ్ ఆడతాడు. నేనైతే ఇప్పుడు వీళ్ళిద్దరిలో కంపేర్ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది వేసుకుంటాడు. ఆల్రెడీ ప్రూవెన్ ఇక్కడ అది. గుర్బాజ్. ఏమన్నా లాస్ట్ ఇయర్ ఏం కొట్టింది చెప్పు. లాస్ట్ ఇయర్ ఏం కొట్టిండేంది రా, వాడు ఎప్పటి నుంచో ఆడుతున్నాడు కేకేఆర్ కి. వాళ్ళు రిటైన్ ఎందుకు చేసుకుంటారు? వాడు ఆడతాడు, వాడు మంచి ఫామ్ లో ఉంటాడు, వాడు ఓపెనర్ ప్లస్ కీపింగ్ చేస్తాడు. నువ్వు ఎట్లా చూసుకున్నా, ఎక్స్పీరియన్స్ పరంగా చూసినా వాడు ఆగరా. బ్రో ఎంత కంపేర్ చేసినా నాకు ఎందుకో గుర్బాజే బెస్ట్ అనిపిస్తుంది T20 ఫార్మాట్ కి ట్రావిస్ హెడ్ తో కంపేర్ చేస్తే. మీకు కీపర్ ఫాల్ట్ ఉన్నాడు ఏం కాదు. ఫాస్ట్ ఆడతాడు. ఎవరు ఫాస్ట్? అవును, మా గుర్బాజ్ ఫాస్ట్ ఆడతాడు. గుర్బాజ్ ఫాస్ట్ ఆడతాడు. ప్లస్ మాకేంటిది ఇంకా ఓపెనర్ ఉన్నాడు. ఓపెనర్ మా ఇంకొక ఓపెనర్ తో కంపేర్ చేసినా కూడా వీడు పవర్ ప్లే లోనే మొత్తం వన్ సైడ్ వేసి పడేస్తాడు మ్యాచ్ ని. వీడు ఒకవేళ సాల్ట్ కంటే పెద్ద మంచి ప్లేయరా? సాల్ట్ మేము మిడిల్ ఓవర్ లో పెట్టుకుంటాం. మాకు 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 కీపింగ్ కూడా కావాలి. సాల్ట్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు మాకు ఎవరైనా ఒకరు మేము చూసుకుంటాం. మా ప్రియారిటీని, ఆ పిచ్ ని, మా కండిషన్ ని బట్టి మేము ఎవరైనా ఒకరిని తీసుకుంటాం. మీకు ఏంటంటే ట్రావిస్ హెడ్ T20 ఆడలేడు, ఐపీఎల్ ఆడలేడు. ఈసారి చూసినాక మాట్లాడండి. అంతే. ట్రావిస్ హెడ్ సరే, ఇప్పుడు వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేనైతే పాయింట్ కేకేఆర్ కి ఇవ్వాలంట 1 పాయింట్. తీసుకో ఒక్కటి. సరే, ఎక్స్పీరియన్స్ బట్టి వాడు ఆల్రెడీ ఆడింది కాబట్టి. సరే, నెక్స్ట్ అభిషేక్ శర్మ, వెంకటేష్ అయ్యర్. ఇది కూడా డిస్కస్ చేయడం వెంకటేష్ అయ్యర్ వేస్ట్ కాదు. అభిషేక్ శర్మ లేలే ఒక్క సీజన్ ఆడిన వాడు, అది కూడా హాఫ్ సీజన్ ఆడిండి. ఇంకా ఒక్క మ్యాచ్ ఆడలేడు. అభిషేక్ శర్మ కాన్స్టెంట్ ఆడుకుంటూ వస్తుండు. డొమెస్టిక్ లో కూడా ఆడిండు. డొమెస్టిక్ లో కూడా ఆడిన వెంకటేష్ అయ్యర్ డొమెస్టిక్ ఆడలేదా మరి? వాడు రంజీ కెప్టెన్ కూడా. మరి ఏది ఏం చేసిండు అదేంది? ఇప్పుడు ఇగో అభిషేక్ శర్మ మరి ఇండియాకి ఎందుకు ఆడట్లేదురా? ఐపీఎల్ అంత మంచిగా ఆడుతుంటే వాడు ఓన్లీ ఐపీఎల్ వరకు ఎందుకు ఆడుతున్నాడు? మరి వెంకటేష్ అయ్యర్ ఇండియా కూడా ఆడిండు. మరి ఐపీఎల్ పర్ఫార్మ్ మంచిగా చేసినందుకే కదా ఇండియాకి ఆడింది. వీడు కూడా పోతాడు. వానేజ్ ఎంత ఈనేజ్ ఎంత? ఏజ్ ఎందుకు? ఏజ్ తో మ్యాటర్ కాదు. మనం క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్నది చూడాలి అంతే. సరేరా, వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్. ఎన్నిసార్లు వేసిండు? మా అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో మినిమం 2 overs 1 hour వేస్తాడు. వేస్తారు. దాంట్లో కొట్టేటోళ్ళు కూడా మస్తు మంది కొడతారు. దీన్ని కంపేర్ చేయను. గేమింగ్ స్ట్రాటజీ తెలియదు మీకు. మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి టీమ్ బిల్డ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ కరెక్ట్ వాడు మంచి ఆడే టైం కి వదిలేసుకుంటున్నారు. ఏం లాభం రా? అవసరం లేదురా. ఈజీగా వెంకటేష్ అయ్యర్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఏం ఆడిండు ఏంది? ఆడిన 2 మ్యాచ్లు అయినా ఒక్క మ్యాచ్ అయినా లాస్ట్ సీజన్ కంపేర్ చేయరా. అంతకుముందు సీజన్ ఎట్టుకోయింది. లాస్ట్ ఇయర్ ఎన్ని రన్స్ కొట్టినాడు? అంతకుముందు సీజన్ కూడా మావాడు కూడా ఆడిండు. మావాడు పెరుగుకుంటూ వస్తుండు.
అసలు వాడు అభిషేక్ శర్మ అసలు ఫస్ట్ ఓపెనింగ్ ఆడలేదు SRH కి. వాడు ఎన్నో మధ్యలో వచ్చిండు. తర్వాత ఓపెనర్స్ పోయిన తర్వాత వీడిని ఓపెనింగ్ స్లాట్ లాగా పంపించారు. అవునా కదా? మరి అవును. అట్లాంటి మరి వానికి ఇంకా ఛాన్స్ మీరు చూడాలి. ఇంకా ఇప్పుడే డిసైడ్ చేయలేరు వీళ్ళిద్దరు ఎవరు అన్నది. యాక్చువల్ గా వీడు వెంకటేష్ అయ్యర్ ఒక ఆల్రౌండర్. వీడు ఏంది ఫాస్ట్ బౌలింగ్ కూడా వేస్తాడు. కాబట్టి వానికి ఆబ్వియస్ గా వానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. వీడు కూడా స్పిన్ వేస్తే తప్ప స్పిన్ వేస్తే తప్ప అని ఏమైనా ఉందా? పిన్ వేస్తే వేస్తాడు స్పిన్ తప్పని ఏం వాడు. లేదు. మీకోసం ఇస్తా ఇంకా అభిషేక్ శర్మకి 1 పాయింట్, కేకేఆర్ కి 1 పాయింట్, మీ SRH కి 1 పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి ఇంకా శ్రేయస్ అయ్యర్. ఇదైతే ఇంకా చెప్తున్నా కదా. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ వాడు ఇంజూరీ నుండి బయటకు రాను బ్రో. వాడు వాడు క్యాప్టెన్ బ్రో మాకు. వాడు మా క్యాప్టెన్ క్యాప్టెన్ గానీ వాడు మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ దెబ్బ అంటాడు బ్రో. అసలు వానికి ఇంజురీయే కాలే బ్రో. కావాలని వాడిని సైడ్ చేస్తున్నారు అందరు. అది వాడి ఎందుకు చేస్తారా? మనకు ఆడ రాక ఎందుకు చేస్తారా? అవును, అట్లెందుకు చేస్తారేంద్రా ఆడ రాకట్లేదు వానికి? రాక అరే అవన్నీ కాదురా. ఇంజూరీ అయినా సరే, ఇప్పుడు ప్లేయర్ అన్నప్పుడు ఇంజూరీ అవుతుంది. మనం క్రికెట్ ఆడినప్పుడు ఎట్లా ఆడుతుండో చూడండి అరే. అంతే. చెప్పరా. అరేరా వాడు క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడు ఒక్క మ్యాచ్ అన్న గెలిపించిండా? లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక్క మ్యాచ్ అన్న గెలిపించిండా? ఆడు అవుటే కదా అయింది. రాహుల్ త్రిపాఠి అరే. అట్లున్నాడా? మీ కేకేఆర్ లో ఉన్నప్పుడే 6 కొట్టిండు. 1 బాల్ 6 రన్స్ కొట్టి 5 అరే రన్స్ అరే అయితే 6 కొట్టి బేసిక్ రా. గెలిపించిండు. ఎవరు కంపేర్ చేసిన రాహుల్ త్రిపాఠిని అసలు శ్రేయస్ అయ్యర్ తో అవును, కంపేర్ రాహుల్ చేయడం అయితే త్రిపాఠి కరెక్ట్ అంటారు. కాదురా. నువ్వు రాహుల్ త్రిపాఠిని ఎవరినో ఒకంతో కంపేర్ చేసుకోపోయి అప్పుడు నేను ఒప్పుకుంటా రాహుల్ త్రిపాఠి గ్రేట్ అని. కానీ నువ్వు శ్రేయస్ అయ్యర్ తో కంపేర్ చేస్తున్నప్పుడు రాహుల్ త్రిపాఠి అసలు నాట్ ఈక్వల్ శ్రేయస్ అయ్యర్ పక్క. అసలు ఎందులో కూడా ఈక్వల్ కాదు. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రాహుల్ త్రిపాఠి IPL కంపేర్ చేస్తున్నా నేను. ఏం IPL ఆడిండు కంపేర్ శ్రేయస్ అయ్యర్? క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండా? మ్యాచ్లు గెలిపించిందా? మావాడు ఈ మ్యాచ్ గెలవాలంటే మినిమం 40-50 రన్లు కొడతాడు అవుట్ అయినా సరే. కానీ వీడేంది వీడు వాడు అదే ఆ పాయింట్ కి వస్తే మా రాహుల్ త్రిపాఠి అంటున్నావు కదా. మేము కేకేఆర్ ఇచ్చిందే రా. కేకేఆర్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వాడు ఇప్పుడు మీ SRH కి వాడుతున్నాడు. ఏమంటావు? కేకేఆర్ లో వాడు శ్రేయస్ అయ్యర్ కూడా మరి ఇప్పుడు వాడు క్యాప్టెన్, మన ఇండియాకి మెయిన్ ప్లేయర్ వాడు కూడా. అట్లాంటిది వాడు కేకేఆర్ క్యాప్టెన్ ఉన్నాడు. వీనికి ఇంటర్నేషనల్ ఇప్పుడు ఏం ఆడుతున్నాడు రా క్రికెట్ అసలు వాడు? అర్థం కాదు. సెంట్రల్ కాంట్రాక్ట్ లో తీసేసిరు అని. అట్లంటే వీడు ఇంటర్నేషనల్ మ్యాచ్ లే ఆడతలేడు. మన అయ్యర్ ఎవడు రాహుల్ త్రిపాఠి మరి సెంట్రల్ కాంటాక్ట్ అంటే. ఇదైతే కేకేఆర్ పాయింట్ ఇవ్వాలరా. నువ్వు ఎక్స్పీరియన్స్ పరంగా అన్నావో, ఎక్స్పోజర్ అని ఉండని, వానికి ఎంత అని ఉండని. మీకు మ్యాచ్ నేను అట్లా ఆడినప్పుడు మాట్లాడదాం ఈ సీజన్ అయ్యర్ గురించి. ఇస్తున్నారు ఈ పాయింట్ తీసుకో. 2-1. నెక్స్ట్ మాక్రమ్ ఇంకా నితీష్ రాణా. అయిపోయా ఇక కంపారిజన్ ఎందుకు? కంపారిజన్ ఏందిరా? మాకు లెఫ్ట్ కప్పులు. హ్యాండ్ బ్యాటింగ్ రా. మాకు మిడిల్ ఆర్డర్ లా మీకు ఏడుందిరా? మొత్తం అందరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అన్నారు. ఇక్కడ అదంతా కంపారిజన్ ఎందుకు? రన్స్ లేదు. మా చెప్పు, క్యాప్టెన్ వాడికి ఎక్స్పీరియన్స్ చెప్పు. లాస్ట్ ఇయర్ క్యాప్టెన్ ఆడు, ప్రీవియస్ ఇయర్ క్యాప్టెన్ ఆడు, ఆల్ రౌండర్. అవును, మా ఈసారి నితీష్ రాణా కూడా pressure కేకేఆర్ pressure క్యాప్టెన్. pressure నితీష్ కూడా రాణా కూడా కేకేఆర్ 2 క్యాప్టెన్. కప్పులు కొట్టొస్తున్నాడు. నితీష్ రాణా కూడా కేకేఆర్ అవసరమా? క్యాప్టెన్సీ చేసిండు. నితీష్ మంచిని రాణా క్యాప్టెన్సీ చేసిండు లాస్ట్ కొట్టిండు సీజన్. సరే. చూడలేదా? వాడు కూడా ఆడిండు. చెప్పుకోదా గేమ్ ఉంది దానికి చెప్పు. చెప్పుకోదాక ఏముందిరా? మాక్రమణ్ దించిందా? వస్తున్నాడు, మా మాక్రమణ్ దిగుతున్నాడు అని అన్నారు లాస్ట్ సీజన్. ఏమైందన్న? మాక్రమణ్ వచ్చిందా మరి? వచ్చిండు పోయిండు. ఇద్దరిని కానీ- కంపేర్ అయ్యారా వీడు? వీళ్ళిద్దరు కంపారిజన్ అవసరం లేదు. ఆబ్వియస్ గా మార్కరం. ఓకే, ఆబ్వియస్ గా మార్కమ్ అంటే ఓకే, మార్కమ్ గ్రేటే నితీష్ రాణా కంటే. కానీ ఆబ్వియస్ గా అని చెప్పనీకి రాదు. వీడు లెఫ్ట్ హ్యాండర్. అసలు మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారా మిడిల్ ఆర్డర్ లా? ఉందిరా, నువ్వు ఆగరా. ఏడా ఉందిరా ఉంది. టాప్ ఆర్డర్? మీకు ఇదేనా? మెయిన్ ఆర్డర్ ఏడా అంటే మాక్రమ్ నుంచి స్టార్ట్ అవుతుందిరా. మీకు థర్డ్, ఫోర్త్, మా హెడ్ ఉంది కదా ఫిఫ్త్. బ్రో. మాట హెడ్ బ్రో మెయిన్. మాట- హెడ్ పోతే ఏం ఉండదు. ఇంకా బాడీ అంతా వేస్టే. హెడ్ మా మీకు టాప్ ఆర్డర్ ఇంపార్టెంట్ కొడితే ఇక ఈ రోజు మిగతా మ్యాచ్ టీంలన్నీ కి. మూసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ IPL లో కనిపించదంటో ఈసారి మాక్రమ్ పర్ఫార్మెన్స్ అనట్లే నేను మీకు ఎక్కడ లాగ్ అవుతుంది మ్మ్. అంటే మీకు ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడు అని చెప్తున్నా నేను మిడిల్ ఆర్డర్ లో. తీసుకో ఏమొద్దు. నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే పక్క మాక్రమే గ్రేట్ అని అది ఒప్పుకుంటా. కానీ మాకు మరి లెఫ్ట్ వదిలేసేయ్ హ్యాండర్ ఇంకా. తోటి మాకు ఇచ్చే ఆప్షన్, మాకు ఏదైతే వాడు ఆప్షన్ ఇస్తున్నాడో మీకు ఆప్షన్ లేదు అని చెప్తున్నా అంతే. పాయింట్ చెప్తున్నా అంతే నేను. మాకు మార్క్రమ్ ఇంకా ఆల్రౌండర్ కూడా ఆల్రౌండర్. అరే మాక్రమ్ ని ఆల్రౌండర్ లెక్క అయితే చూడన్నా నేను T20 లా. ODI అయితే ఓకే నేను ఒప్పుకుంటా. మాక్రమ్ లాస్ట్ ఇయర్ ప్యూర్ కూడా బ్యాట్స్మెన్ రా. వికెట్ T20 తీస్తారు లో వికెట్ ప్యూర్ తీసిన ఆల్రెడీ. బ్యాట్స్మెన్. వికెట్ కూడా ఓకే, తీసిండ్రా ఒక వాడు వికెట్ last అంటే year. ఇప్పుడు నిన్న మ్యాక్స్వెల్ అండి పాయింట్. 3-1 అది. మాక్రమ్ ఒప్పుకుంటా నేను.
నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్, క్లాసన్. ఇప్పుడు మాట్లాడుతాం రండి. తప్పది. క్లాస్ అని గురించి నువ్వు తక్కువ మాట్లాడితే ఒప్పుకొని చెప్తారు. నేను రింకు సింగ్ గురించి నేను తక్కువ మాట్లాడితే ఒప్పుకోను రా. ఒక ఐపీఎల్ నే లేపిండు వాడు. క్లాసన్ ప్రతిసారి రా. మావాడు తక్కువ అరే ప్రతి వద్దురా మ్యాచ్ లో ఆడినాడు. వద్దురా. ప్రతి ప్రతి మ్యాచ్ match మ్యాచ్ Centuries. రింకు సింగ్ చేసే అంత కన్సిస్టెన్సీగా క్లాసన్ ఆడతాడా అది చెప్పండి అంతే. లేదు రింకు సింగ్ లేదు లేదురా. వాడు లేదురా. SA20లో 447 రన్లు కొట్టిండు. అరే ఎస్ఏ20 last year ఎస్ఏ20 IPL లో వద్దు, మనం 440 runs ఐపీఎల్ లో చెప్పు. కొట్టిండు. ఐపీఎల్ లో నాకు సరేరా, IPL లో consistent అంటే last చెప్తున్నా, చూడు. వాడు international player కదా, అట్లే ఉంటది. బ్రో రింకు సింగ్ నువ్వు క్లాస్ అను ఇంకా మాక్రమో లేదంటే ఇంకేమంతోటన్నా కంపేర్ చేయ్. ఇప్పుడు క్లాస్ అను వెంకటేష్ అయ్యర్ అంటే నేను ఒప్పుకుంటా, కానీ ఇక్కడ రింకు సింగ్ ఉన్నాడు. అర్థమైందా? రింకు సింగ్ తో అసలు కంపేర్ అరే ఇవ్వండి, ఎవరు తక్కువ కాదంటారు, ఇద్దరు మంచిగానే ఆడతారు. కానీ నువ్వు ఒక పాయింట్ లో చూసుకుంటే నీకు రింకు సింగ్ ఫినిషింగ్ రోల్ చేస్తాడు రా. నీకు క్లాస్ అని ఎంతసేపు అయినా అరే వీడు రింకు బ్యాటింగ్ ఒక్కటే రా, మావాడు వికెట్ కీపింగ్ కూడా రా. ఎవరికి పెట్టుకో వికెట్ కీపింగ్ చేస్తే అది మన తోప. మా దాంట్లో మస్తు మంది ఉన్నారు. వెంకటేష్ ఈ అయ్యర్ player to ఉన్నాడు. player చెప్తున్నా నేను. వెంకటేష్ అయ్యర్ Player to కీపింగ్ కూడా player చేస్తాడు. ఉన్నాడు. మా గుర్బాజ్ కూడా కీపింగ్ చేస్తాడు. మా సాల్ట్ కూడా ఉన్నాడు. అట్లా అంటే కీపింగ్ ఒకటే చేస్తాడు ఎంత మంది చేసినా. ప్లేయర్ చెప్తున్నా నేను. ప్లేయర్ టు ప్లేయర్ వీడు రెండు పనులు చేస్తే మాకు వాడు లెఫ్ట్ ఒక్కటే హ్యాండర్ రింకు చేస్తాడు. సింగ్, మాకు అది కూడా అడ్వాంటేజ్. మీకు లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారా మిడిల్ ఆర్డర్ లో? ఒక్క పాయింట్ చెప్పు. మేము రైట్ హ్యాండర్స్ తోనే ఆడతాం రా భయ్, మా ఆట అది. గట్లనే రా, గిట్లనే ఇట్లా ఆలోచించే కప్పులు వస్తలేవు. అదే పాయింట్ ప్రాబ్లం ఆడ. మీకు కూడా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి? 2 వచ్చినాయి కదా మీకు కూడా. సాల్ రా, మీరు ఎప్పుడో మాకు డీసీ కూడా 2 భూమి పుట్టినప్పుడు వచ్చినాయి వచ్చింది ఒకటి, మొన్న ఇంకోటి గంభీర్ వచ్చింది. వచ్చాడు. మీరు గంభీర్ మీకు ఎప్పుడు చూసుకుంటాడు. వచ్చింది? మా మీకు- గంభీర్ మామ ఉన్నాడు ఇక తెలిసిందే కదా, మళ్ళా రీయూనియన్ అయింది మొత్తం. మాకు వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఉన్నాడు బిట్టోరి, వాడు చూసుకుంటాడు. ఎవరినో ఫారెన్ నుండి పట్టుకొచ్చి ఆడాడు అంటారు ఏంద్ర, ఎంతసేపు మీ దాంట్లో ఫారెన్ ఐపీఎల్ అంటేనే 2 క్లబ్ రా భయ్, వద్దురా. అందరు క్లబ్ పోయి ఆడతారు. అట్లయినా సరే క్లాస్ అని గురించి మాట్లాడు. క్లాస్ అండ్ డ్రింక్ క్లాస్ అని గురించే మాట్లాడు. నేనైతే నేను ఒప్పుకుంటా, క్లాస్ అని చాలా మంచి ప్లేయర్. నాకు రింకు సింగ్ ఒకవేళ లేకపోతే మంచి ప్లేయర్, కానీ నాకు వీరిద్దరిని కంపేర్ చేస్తే నేను పక్కా రింకు సింగ్ అనే చెప్తా. లెఫ్ట్ హ్యాండర్, ఫినిషర్, ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్. సరేరా, ఇది డ్రా లెక్క పెడదాం. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, సరేనా? ఓకే, ఇప్పుడు ఎన్ని పాయింట్స్? డ్రా అంటే 1-1 తీసేసుకుందాం ఇద్దరం. 4-2. 3-2. 4-2. ఎవరికి 4? మాకు 4ఆ? మాకు 4. ఓకే, బాగానే లెక్క పెడతారు. ఇంకా ఇది వద్దు, ప్యాట్ కమిన్స్ ఇంకా రసల్. ఇది ఎట్లుంటది అంటే ఏదో తెచ్చుకొని సంబరపడ్డట్టు ఉంటది. వద్దు. లేదు, ఈ రోజు ప్యాట్ కమిన్స్ మీ క్రౌడ్ ని సైలెంట్ చేస్తాడు. అంతే, ఫస్ట్ మ్యాచ్ తోనే అగ్రెసివ్ ఆడదాం మేము. అంతే, ఈడెన్ గార్డెన్స్ లా. ఓకే రా, నెక్స్ట్ ఇయర్ ఎవరిని తీసుకొస్తారు కెప్టెన్ గా మరి ఫారెన్ నుంచి? నెక్స్ట్ ఇయర్ ఉండదు కదా మాకు, ఎప్పుడు అంతే. ఏడు బెట్ నెక్స్ట్ ఇయర్ అటొచ్చి ఇయర్ ప్యాట్ కమిన్స్ పోతాడు, ఇంకోటి వస్తాడు కొత్తాడు. ఇది రాసి పెట్టుకోండి మీరు పక్కా. SRH పక్కా ప్యాట్ కమిన్స్ పోతాడు నెక్స్ట్ ఇయర్ అన్న. ఇయర్ ఓకే చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ అన్న అటొచ్చే ఇయర్ అన్న వెళ్ళిపోతాడు. ఇంకొక కొత్త వెతుక్కోండి మీరు ఇప్పటి నుంచే. అభిషేక్ శర్మనో లేకపోతే మల్ల మాక్రమ్కో వీళ్ళకే వెళ్ళిపోండి. లాస్ట్ భువీని చేసుకుంటారు మీరు. భువీ లాంటి అంత మంచి ప్లేయర్ ని పెట్టుకొని మీరు ప్యాట్ కమిన్స్ ని క్యాప్టెన్ చేస్తున్నారు అంటే ఏమనాలి? ఇక్కడ పోతున్నారు మీరు. అరే టెస్ట్ కి క్యాప్టెన్, ఆస్ట్రేలియా ఓడిఐ ఫారెన్ చూసి ముడుచుకోవడం ఎందుకు? మన దగ్గర ఉన్నాడు కదా భువనేశ్వర్, వాడు మంచిగా క్యాప్టెన్ చేసిండు లాస్ట్ ఇయర్. ఏడే చేసిండు, భూమి మీద అంత నమ్మకం లేదు మాకు, కాబట్టి వాడి మీద ప్రెషర్ పెట్టాలి. ఎంత పెద్ద మాటరా, భూమి మీద నమ్మకం లేదారా? బౌలింగ్ మీద మాక్రమ్ మీద ఫుల్ నమ్మకం ఉండే కదా, టేబుల్ బాటమ్ లో వచ్చి లాస్ట్ వచ్చి సెటిల్ అయ్యారు 2023 లో. అది మేనేజ్మెంట్ ప్రాబ్లం. మేనేజ్మెంట్ ఊకే బ్రూక్ గాని ఆడబెట్టి అదంతా మేనేజ్మెంట్. ఈసారి అంతా కోచ్ చేతిలోనే ఉంది మాది. కోచ్ చెప్తే అది. బ్రూక్ ఎక్కడ పోయిండమ్మా? బ్రూక్ ఎక్కడ పోయిండు? బ్రూక్ అని లేపారు కదా లాస్ట్ ఇయర్. బ్రూక్ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంటే అరే ప్రాపర్ స్పిన్నర్ లేడు అసలు. వస్తాడు రా, వస్తాడు కాదు, ఉన్నోళ్ళ గురించి చెప్పండి. ఈడ వస్తాడు,
మాకు కూడా వస్తారు. ఇప్పుడు మీ నెక్స్ట్ స్టార్ ఇయర్ మా గానికి గంభీర్ మామనే ఆస్ట్రేలియా ఆడతాడు డ్యూటీ లెఫ్ట్ వచ్చింది, హ్యాండ్ ఏం ఓపెనర్. చేస్తాడు అందరు ఆడు కూడా పోతాడు అంతే. ఇది ఇవ్వని డ్యూటీ వాంది. అరే ఇదైతే ఫస్ట్ కంపేర్ కంపెనీ చేయాల్సిన తర్వాత అవసరం ఇది. లేదురా. ఆండర్ అసలు తోపు. అట్లా అంటే ప్యాట్ కమిన్స్ బౌలింగే లేదు అసలు. T20లో ప్యాట్ కమిన్స్ వేస్ట్. వాడు ఒక బెస్ట్ టెస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్. ఓడిఐ బౌలర్ అంటే ఒప్పుకుంటా. ఓడిఐ కూడా వాడు మంచి ఏం వేయడు అంత కంపేర్ చేస్తే. కానీ T20కి అసలు ప్యాట్ కమిన్స్ బౌలరే కాదు. వాడు ఒక బ్యాటర్ లా తీసుకున్నామని బౌలరే చెప్పండి మేము ఒప్పుకుంటా. బ్యాటర్ లాగా తీసుకుంటాం. అంతే, నేను దానికి బ్యాటర్ ఒప్పుకుంటా. కమ్ నేను నువ్వు రేపు చూస్తావు కదా క్యాప్టెన్. మ్యాచ్ లో వాడు మాకు బౌలింగ్ ఎట్లా ఆల్రౌండర్. కొడతారంటే అట్లా కొడతారు. నేను బెట్ అరే వాడు బెస్ట్ క్యాప్టెన్ రా, బెస్ట్ క్యాప్టెన్. క్యాప్టెన్ లాగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్యాట్ కమిన్స్ ఇంకా రసల్ ని ఇద్దరిని కంపేర్ చేస్తే ఓకే, ఒక కొన్ని పాయింట్స్ లో మనకి కమిన్స్ బెస్ట్ అనిపిస్తుంది. సో ఈ పాయింట్ మీకే ఇచ్చేస్తాం. SRH తీసుకోండి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు? 5-2 అనుకుంటా. 5-2. 5-2. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. మీకు శబాష్. తో మాట్లాడతా అంతే. నేను మా వరుణ్ చక్రవర్తి స్పిన్ లో బెస్ట్ అసలు. నువ్వు మీ షేబాజ్ తో కంపేర్ చేస్తే బ్యాటింగ్ డెప్త్ చూడు. మీ వరుణ్ ఏం బౌలర్ తీసుకుంటావు బ్యాటింగ్ డెప్త్ తోటి? ఆడ బౌలర్లే లేడు చక్కగా. ఎంత బ్యాటింగ్ డెప్త్? అప్పుడు మీ బ్యాటింగ్ టీం అవుతుంది, ఓ 200 కొడతారు. ఓడిపోయిన తర్వాత మా ఓన్లీ బ్యాటింగ్ టీం అని చెప్తారు మీరు. ఆహా, మేము చేజింగ్ చేస్తాం అట్లాంటప్పుడు. చేజింగ్ చేసి బ్యాటింగ్ టీం చూసినా గెలుస్తూ ఉంటాం. ఒప్పుకున్నావు అయితే మొత్తానికి అయితే. అరే బేసిక్ గా వరుణ్ ఆ మ్యాచ్ చక్రవర్తి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇండియా కూడా ఆడిండు. T20 వరల్డ్ కప్ ఆడిండు. సో ఫారెన్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారో కూడా మనకి బాగా తెలుసు. మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి మెయిన్ గా. ఇదైతే ఒప్పుకోవాల్సింది. షేబాజ్ ఓన్లీ ఒకటే, వేస్తే లోపలికి వేస్తాడు, లేదంటే బయటకు తిప్పుతాడు. వీనికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి వరుణ్ చక్రవర్తికి. ఇదైతే ఒప్పుకోవాల్సిన పాయింట్. అదే స్పిన్ విషయంలో ఇంకా ఒప్పుకోవాల్సి వస్తుంది. సో ఈజీగా వరుణ్ చక్రవర్తికి పాయింట్ ఇచ్చేయచ్చు. 5-3. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ మార్కండే ఇంకా మా సుయేష్ శర్మ. మార్కండే దీని గురించి వద్దు ఇంకా. లేదు, సుయేష్ ని ఒక ఫస్ట్ tough 3 tough మ్యాచ్లు tough ఆడిపిచ్చిర్రా, మంచిగా fight రా ఆడిండు అంతే. ఇద్దరికి. తర్వాత కొట్టిర్రు వాడిని. ఫస్ట్ 3 కొడతారు రా మ్యాచ్లు బ్యాట్స్మెన్. క్రికెట్ ఈస్ ఏ బ్యాట్స్మెన్స్ గేమ్. కొడతారు. మయాంక్ ది 7 ఉంది యావరేజ్. ప్రతి మ్యాచ్ మంచిగా ఆడిండు. ప్రతి మ్యాచ్ 2-3 వికెట్లు తీసిండు. యావరేజ్ ఏంది? బ్యాటింగ్ యావరేజా 7? బ్యాటింగ్ కాదు, బౌలింగ్ ఎకనామీ వికెట్స్ ఎకనామీ 7 ఉంది మంది. 7 ఎన్ని ఓవర్లు వేసిండు? T20 7 అంటే ఒక్కొక్క ఓవరా? 4 ఓవర్స్ రావాడు. ఒక్కొక్క ఓవర్ కాదు, ముంబైకి ఎంత వేసిండు బ్రో. వాడి బౌలింగ్ స్టైల్ ఎట్లా అని కాబట్టి వికెట్లు పడ్డాయి. అదే మా తర్వాత స్ట్రాటజీ. మేము ప్రతి అందుకే మ్యాచ్ తీసుకున్నాం. కొట్టిర్రు వాడిని. ఇప్పుడు ఈసారి ఇంకొకలా తెలిసిపోయింది చేస్తాడు. సో తర్వాత ఫస్ట్ 3 మ్యాచ్లు మేము గెలుస్తాం వీని తోటి వేపించి, తర్వాత ఇంకో అట్లా అంటే ఇదైతే మాకే మీకే ఇచ్చేస్తా. ఓకే, పాయింట్ మీకే. నేను ఇంకా 6-3 తెలుస్తుంది కానీ కేకేఆర్ గురించి మాట్లాడు. అరే సరే, ఈ రెండు కంపేర్ చేస్తే మార్కండే నేను పాయింట్ ఇస్తారా? మార్కండేకి ఇచ్చేసిన ఇవ్వాల్సిందే. 6-3. ఓకే 6-3. ఓకే. ఇచ్చేసినాం మేము, నువ్వు వేయలేదా ఇంకా? భువనేశ్వర్ కుమార్, మిచెల్ స్టార్క్. ఈసారి హైయెస్ట్ బిడ్డింగ్ కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఇచ్చేయచ్చు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ వేస్తున్నాడు, ఫామ్ లో ఉన్నాడు, వరల్డ్ కప్ ఆడొచ్చిండు. మీరే చెప్పారు మా ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ ఆడొచ్చిండు అని. వీడు కూడా అదే కప్ ఆడొచ్చిండు. మరి ఇప్పుడు చెప్పు, భువనేశ్వర్ అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్ చాలా ఉంది. ఇండియన్ పిచ్ లో ఎక్స్పీరియన్స్ ఓకే రా. మీ ప్యాట్ కమిన్స్ తీసుకొచ్చినప్పుడేమో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడండి. మా స్టార్క్ వచ్చినప్పుడేమో మీరు ఓన్లీ IPL ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అని చెప్పి మీరు కూడా RCB ఫ్యాన్స్ లెక్క అవుతారు రోజు రోజుకి. నేను అంటున్నా భువికి రీసెంట్ గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడతలేడు, ఖాళీ డొమెస్టిక్ ఆడుతున్నాడు, ఐపీఎల్ ఆడుతున్నాడు అంతే. వాడు ఫామ్ లేదని తీసేసిర్రు. ఇప్పుడు వచ్చింది ఓడిఐలోనే తీసిండు. వైట్ బాల్ క్రికెట్ మాట్లాడు, రెడ్ బాల్ క్రికెట్ కాదు. రెడ్ బాల్ క్రికెట్ లో మామూలు మస్తు కొట్టిరు. అట్లా మిచెల్ స్టార్క్ ఎట్లాంటి బౌలర్ తెలుసు మనకి. అరే భువి ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ ప్లేయర్ రా. అవునరా, ఇంత కన్సిస్టెంట్ ప్లేయర్ ని కూడా మీరు కెప్టెన్ లాగా తీసి ఎవరినో పెట్టుకున్నారు. మళ్ళా వీడిని ఇప్పుడు వచ్చి మాకు ఆరెంజ్ క్యాప్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రో. ఆల్రెడీ మీ క్యాప్ అంతా ఆరెంజ్ స్టార్క్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాడు లే పక్క
మార్ యార్కర్ స్పెషలిస్ట్, యార్కర్ వికెట్లు ఎగిరిపోతాయి వేస్తే. భువనేశ్వర్ భువి ఆర్మీ కూడా కూడా అనుకుంటే వేస్తాడు. వేస్తాడు. భువి మాడు కూడా అనుకుంటే అన్నీ వేస్తాడు. వేస్తాడు. భువనేశ్వర్ నేను కింద కింద ఒప్పుకుంటా, పడతాడు భువనేశ్వర్ ఒక్కొక్కడు. మంచి బౌలర్ కాదనట్లే, కానీ లాస్ట్ ఇయర్ మీరు చూసిరో లేదో డెత్ లో వాడు ఏం మంచి చేయలేదు. ఓపెనింగ్ లో మంచిగా చేసిండు ఫస్ట్ 2 ఓవర్లు ప్రతి మ్యాచ్ లో. అరే ప్రెషర్ అంటే అయింది రామోహన్ కి అప్పుడు. అరే ఆ, తిక్క ఉందా వాడు ఆరా ఒక్కడే మీకు? ఉన్నాడు. వీడేమన్నా అభిషేక్ శర్మ నారా ప్రెషర్ లేనికే? మీరు ఇప్పుడే అంటారు కదరా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది ఉందని, మళ్ళా మాట మారుస్తారేంద్రా? ఇప్పుడు బుమ్రా వచ్చి ఐ వాజ్ అండర్ ప్రెషర్ అంటే ఒప్పుకుంటావారా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? ఒప్పుకో. ఒప్పుకో. ప్రెషర్ అంటే అంతే కొంచెం పాయింట్. పోయినసారి నాకౌట్ మ్యాచెస్ ఏం చేస్తాం ఇక. నాకౌట్ కి వచ్చిర్రా బ్రో అసలు? టేబుల్ లో బాటం ఉన్నారు, నాకౌట్ లో వచ్చి మాట్లాడుతున్నారు. అరే ఇదంతా మీకు కాదు, అసలు పాయింట్ ప్రెషరే మాకే లేదు. కావాలి. లేదు లేదు, పాయింట్ అక్కడ అంత మాకు అవసరం లేరా. ఇచ్చేసి అసలు పాయింట్ వాడు మాకు ఏమంటుండు, ఇచ్చేయి అంతే. నాకౌట్ ఈ పాయింట్ మ్యాచ్ అయితే రాదు అయినాక, బ్రో. మ్యాచ్ అయినాక మాట్లాడదాం రా. మళ్ళా మ్యాచ్ అయిపోయినాక సరే. సడన్ మళ్ళా సైలెంట్ మాట్లాడదాం. అయిపోతారు, మీటింగ్ కంటే సైలెంట్ అయిపోతుంది, దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ 7-4. నెక్స్ట్ ఎవరు? చేతన్ సకారియా, నటరాజన్. ఈ నటరాజనే ఇక, దీంట్లో ఏం లేదు. ఇందాక బ్రో ఏదో బ్రో అన్నావా ఈయన ఇంకా ఇంటర్నేషనల్ ఏం చేస్తున్నాడు బ్రో ఎక్స్పీరియన్స్? నటరాజన్? నాకు అర్థం కావట్లే. అంటే అప్పుడెప్పుడో కనిపించాడు, ఇల్లు యార్కర్ కడుతున్నాడా? నట్టు అంతే. ఏదో యార్కర్ ఇల్లు లేస్తే కట్టిస్తామన్నారు, వాడు దాంట్లో బిజీ అయిపోయాడు యార్కర్ నట్టు బాయ్. నట్టు యార్కర్ అంటారు. నట్టు. చేతన్ సకారియా చూడు. నట్టు నాగోల్ నట్టుని పోయిన సీజన్ తో కంపేర్ చేయి చెప్పు. పోయిన సీజన్ ఓకే, ఈ మధ్యలో ఫామ్ ఎక్కడ పోయింది? ఏడున్నాడు? అరే ప్లేయర్స్ అవన్నీ అన్నాక ఎందుకు? ఫామ్ పోతుంది వస్తుంది ఆ, పోతుంది పోతే వస్తుంది, వస్తుంది. ఇయర్ వస్తుంది, ఫామ్ రాసి పెట్టుకో. ఫామ్ ఈస్ ఆ టెంపరీ, సరే, క్లాస్ ఈస్ మన పర్మనెంట్. మన Class అసలు is మామ permanent. రే సరే నట్టుగా లేదు, వేయాలి రే. చేయాలి. వాళ్ళకి ఇంకా చెమ్మిరా. బాల్ ఉమ్రా కనిపించవు. మాలిక్ దీంట్లో సకారి, అది మన సమీరా వేస్తేనే. బ్రో నాకు అదే అర్థం కాదు సమీర బ్రో, సిమ్రన్ అందరితో పక్కకి కంపేర్ చేస్తే పెట్టు. ఎస్ఆర్హెచ్ లో తోపు ఉన్నారు అంటారు. మరి ఏమైతుంది బ్రో ఎవ్రీ సీజన్? నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ మనం సీజన్ నెక్స్ట్ ఎట్లా చూద్దాం బ్రో, కంపేర్ చేయాలంటే సీజన్ కాదు, ఈ సీజన్ చూద్దాం. కేకేఆర్ స్టాఫ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్టాఫ్. ఎస్ఆర్హెచ్ లో ఎవరెవరు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తారు, కేకేఆర్ లో ఎవరు చేస్తారు, ఈ స్టాఫ్ లన్నీ కంపేర్ చేద్దాం అయిపోతుంది. మీకు ఇంత ప్లేయర్లు ఉన్నారు, మరి కప్ ఎందుకు కొడతలేరు అంటే మా స్టాఫ్ కరెక్ట్ గా లేదంటారు. మీ స్టాఫ్ బ్రో క్రికెట్ ఆడేది స్టాఫ్ క్రికెట్ ఇదేమన్నా ఇదేది? కేకేఆర్ ఎప్పటి నుంచో ఉంది, 2 కదా కొట్టింది, ఎక్కువ కాదు కదా, వదిలేసి అది ఓకే. కేకేఆర్ వాళ్ళకి ఎక్కడ ఏమన్నా అంటే ఉంది. పేస్ బాల్ కనిపించదు, దూసుకపోతుంది, కరెక్ట్ టైం ఇప్పుడు చేస్తాడు, ఆ లయన్ బాల్ లెంత్ వానికి అడ్డంగా నేర్చుకున్నాడు, బాగా దూసుకపోతుంది. వేస్తాడు. ఇప్పుడు లైన్ అనేది అరే బ్రో పట్టుకున్నాడు, వేస్తాడు, కొడతాడు. లెంత్ పట్టుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు. మరి బాల్ కనిపించాలి, ఈసారి వికెట్ కూడా కనిపించదు, ఎగిరిపోతుంది. వికెట్ కనిపించాలి బ్రో బౌలర్ కి, అప్పుడే బాల్ వికెట్ కి వేస్తాడు, లేదంటే కీపర్ ఎగిరిపోతుంది రా. వేయాల్సింది సమీరతో. ఎక్కడ ఆ బాల్ లాకి వికెట్ ఎక్కడ పడుతుంది కీపర్ వెనకాల. ఓ అవునా? మీ కీపర్ ఎవరు ఇక్కడ మనం అసలు? కంపేర్ చేసి సమీరతో. మీ కీపర్ ఎవరు ఎస్ఆర్హెచ్? మీ కీపర్ క్లాస్ అండ్ క్లాస్ అండ్ పడతా జాగ్రత్త మరి. మా క్లస్ అండ్ మావా. మీ ఉమ్రాన్ మాలిక్ క్లాస్ అని ఇంజూరీ చేసేటట్టున్నాడు, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కి ఎవడు ఉన్నాడు. మ్యాచ్ మన తర్వాత అనాలిసిస్ మాట్లాడదాం. ప్రకారం ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని మీరు అంటున్నారు, మేము 3 points తోటే గట్టి Yes, టఫ్ ఫైట్ ఇస్తామని మేము అంటున్నాము. మీరు ఈ అంటారు మ్యాచ్ 3 అయిపోయిన పాయింట్స్ మీకు వచ్చినాయి, మ్యాచ్ మాకు వస్తుంది అంతే. ఓకే అంతే. సరే, మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ Okay. కలుద్దాం, మళ్ళీ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే బాయ్. Okay, బాయ్ bye. బాయ్. జై ఎస్ఆర్హెచ్, Bye, జై bye. ఆరెంజ్ ఆర్మీ. జై Orange కేకేఆర్, Army. జై కేకేఆర్. ఆమె కేకేఆర్ అన్న.